డబ్బాలు హరికృష్ణ కదిరప్ప నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్. దిస్ ఈస్ దివ్యశ్రీ. అభిమానులు ఉండడంలో తప్పులేదు, కానీ మరి ఇంత పిచ్చి అభిమానాన్ని నేను ఈరోజు లైవ్లో చూస్తున్నాను. చిత్తూరు జిల్లా కుప్పం మండలం నుంచి ముగ్గురు అభిమానులు, ఎన్టీఆర్ అభిమానులు 650 కిలోమీటర్లు పాదయాత్ర చేసుకుంటూ వచ్చారు. సో వాళ్ళు ఎన్టీఆర్ గారిని ఇప్పుడే కలిసి వచ్చారు. వాళ్ళ మొహంలో ఆ ఆనందాన్ని చూస్తే నాకు ఆనందం వస్తుంది. సో ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం రండి. హలో, మీ పేరు? హరికృష్ణ. హరికృష్ణ. నీ పేరు? లక్ష్మీపతి. లక్ష్మీపతి. నీ పేరు? కదిరప్ప. కదిరప్ప. ఎంత దూరం ట్రావెల్ చేశారు? ఎంత దూరం పాదయాత్ర? 650, 670 అలా వస్తుంది కదా కుప్పం నుంచి ఇక్కడికి. ఎప్పుడు మొదలైంది మీ పాదయాత్ర? 2వ తేదీ స్టార్ట్ చేసాం. 2వ తేదీ. ఓకే ఓకే. ఎన్ని రోజులు పట్టింది? 14-15 డేస్ అయింది. 14-15 డేస్ పట్టింది. ఓకే. అంటే ఎందుకు మీకు అంత అభిమానం ఎన్టీఆర్ గారు అంటే? ఆయన కలిసి ఫోటో దిగాలి అనేసి కోరిక బలంగా ఉండింది. అలా అనేసి మా అన్న శివరాయలన్న, సంపత్ నాయుడు అనేసి మాకు సపోర్ట్ చేసి పంపించినారు. అడుగడుగున నందమూరి అభిమానులు అందరూ చాలా హెల్ప్ చేశారు. మాకు తినే ఫుడ్ కానీ, రూములు కానీ ప్రతి చోట, ప్రతి ఊర్లోనూ ప్రతి అభిమానం చేసుకున్నారు. రోజుకి ఎన్ని కిలోమీటర్లు పాదయాత్ర? రోజుకు 50 కిలోమీటర్స్ పాదయాత్ర చేసుకుంటూ వచ్చాము. ఈరోజు ఫైనల్ గా మా దేవుడిని కలిసాము. చాలా ఆనందంగా ఉంది. ఏమన్నారు? ఏం మాట్లాడారు? కలిసినందుకు చెప్పడానికి ఇప్పుడు అవతలేదు. అంత ఆనందంలో ఉన్నాం. ఎలా రిసీవ్ చేసుకున్నారు? చాలా ఆనందంగా రిసీవ్ చేసుకున్నాడు. ఆయన అగ్గే చాలా కొన్ని కోట్లతో సమానం. ఆ అగ్గును మించి ఇంకా ఏది ఉండదు. ఆ అగ్గుతో సరిపడుతుంది. జీవితకాలం బతికేస్తాం. ఓకే. అంటే మనం ఒకళ్ళ మీద అభిమానం చూపిస్తున్నామంటే దానికి ఒక రీజన్ ఉంటది కదా. ఎందుకు మీకు అంతగా ఎందుకు నచ్చారు ఎన్టీఆర్ గారు? నచ్చకపోవడానికి కారణాలు ఉంటాయి, కానీ నచ్చడానికి కారణాలు ఎందుకు? ప్రతి క్వాలిటీను అన్నతో చాలా నచ్చుతాయి. ప్రతి విషయం ఇది అనే కాదు, స్పీచ్ కానీ, డైలాగ్ కానీ, సాంగ్స్ కానీ, డ్యాన్స్ కానీ, ఫైట్ సీన్స్ కానీ, ఎమోషన్ సీన్స్ ప్రతి ఒక్కటి అన్నది చేస్తే పర్ఫెక్ట్. సింగిల్ టేక్ యాక్టర్, ఇండియా నెంబర్ 1 స్టార్ హీరో అంతే. ఓకే. నీకెందుకు అంత అభిమానం ఎన్టీఆర్ గారు అంటే? అన్నంటే ఎక్కువ అభిమానం ఉంది. అభిమానం ఉండేదానికి మనకి అభిమానం ఎలా ఏర్పడిందని చెప్పే కయ్యలదు. కానీ అభిమానం ఎంత ఉందంటే మేము చెప్పుకోలేనంత అభిమానం ఉంది. ఈరోజు అన్నతో కలిసి మా దేవునితో ఈ ఫోటో దిగిన దానికి మా లైఫ్లో ఇది మర్చిపోలేని రోజు అవుతుంది. ఓకే ఓకే. అంటే ఇప్పుడు మీ ఇంట్లో తెలుసా ఇలా మీరు పాదయాత్ర చేస్తున్నారు అని చెప్పి? తెలుసా? ఓకే. ఏమన్నారు మీ ఇంట్లో వాళ్ళు? సపోర్ట్ చేశారా? కలిసి ఫోటో దిగేసి రమ్మని అందరూ సపోర్ట్ చేశారు. ఎన్ని రోజులు అయింది? ఈ రోజుకి 15 డేస్. 15 డేస్ అసలు కాళ్ళ మీద బొబ్బలు, ఆ ఎండ అదంతా ఏమి మా దేవునితోకి వచ్చినప్పుడు అది ఏమి తెలుసు. ఓన్లీ అన్నం కలవాలి, ఒక అగ్గు సాల్ కా లైఫ్లో ఇంకేం వస్తుంది. ఓకే. ఏమన్నారు ఇప్పుడు కలిసి? ఏం మాట్లాడారు? కలిసి ఇక్కడ నుంచి వచ్చారు అడిగారు, అగ్ చేసుకోవచ్చు అన్నారు. భలేవర తమ్ముడు, ఇక అంత దూరం వచ్చి అగ్ చేసుకోకపోతే అనేసి దగ్గరకు తీసుకొని మరి అగ్ చేసుకొని దగ్గర నుంచి చాలా ప్రేమతో తీసుకున్నాడు. ఆ ప్రేమే చాలా మాకు జీవితాంతం బతికేస్తాను. మీ ఏజ్ ఎంత? నా ఏజ్ 23. 23. నీ ఏజ్? అది 23. నీ ఏజ్ ఎంతరా? 19. ఓకే. ఏమన్నారు ఎన్టీఆర్ గారు? ఎలా అనిపిస్తుంది కలిసాక? కొంచెం గట్టిగా మాట్లాడరా. ఎట్లా అనిపిస్తుంది? మంచిగానే అనిపిస్తుంది. అందరం కలిసినందుకు ఆనందం. మీ ఇంట్లో ఏమన్నారు ఇలా పాదయాత్ర చేస్తున్నామని తెలిసి? ఫస్ట్లో చెప్పారు, వద్దన్నారు. అన్నాక వచ్చినాక ఫోటో దిగిస్తారంట. మీరు ఇందాక ఒక ఫోటో తీసుకొచ్చారు, పెద్ద ఎన్టీఆర్ తో దిగిన ఫోటో. ఏంటి ఆ ఫోటో? గిఫ్ట్ ఇవ్వాలని
అన్నకి గిఫ్ట్ ఇవ్వాలని తీసుకొని ఇచ్చేసారా లోపల? ఓకే, ఆ ఫోటో చూసి ఏమన్నారు? ఫోటో బాగుందన్న, చాలా ఆనందపడాలి. ఓకే, నాకు చాలా హ్యాపీగా ఉంది ఆ ఫోటో తీసుకున్నాను. ఓకే. మరి ఈ 15 డేస్ మీకు ఫుడ్ కానీ నీళ్లు కానీ ప్రతి చోట ప్రతి ఊర్లోనూ అన్న అభిమానులు ఉన్నారు. ప్రతి చోట మేము స్టే చేసే దగ్గర రూమ్తో సహా వాళ్ళే తీస్తున్నారు. ఫుడ్ రూము మొత్తం అభిమానులకు అన్నకన్నా ఎక్కువ ప్రేమ అభిమానులతో ఇక్కడ చెప్తున్నారు. ఒకసారి మీ పాదాలు చూడొచ్చా? ఇంట్లో ఏం బాధ ఉన్నా అన్నం కలిసాము, అది చాలు. మీకు ఎన్టీఆర్ చేసే సినిమాల్లో బాగా ఇష్టమైన సినిమా ఏది? ప్రతి సినిమాను ఇష్టమే. నాకంటే జనతా గ్యారేజ్ అంటే చాలా ఇష్టం. చెట్ల గురించి మొక్కల గురించి అంటే ఫస్ట్ హాఫ్ నాకు ఇప్పటికీ ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టింది జనతా గ్యారేజ్. ఆ చెట్ల గురించి చాలా నచ్చేసేది. ఓకే, మన దేవరా చూసారా? చూసాం. ఎలా అనిపిస్తుంది? 7 times చూసారా? ఓకే ఓకే, మస్తుగా అనిపించింది. చూస్తూ ఉంటే మళ్ళీ చూడాలి, మళ్ళీ ఈరోజు 50 days షో కూడా చూసేసి వెళ్దాం అనుకుంటున్నాం. మళ్ళీ ఈరోజు నైట్ 6 PM ఈరోజు నైట్ వెళ్తాం. ఓకే, ఎక్కడ హైదరాబాద్లో చూస్తున్నారా? ఓకే, ఫస్ట్ టైం హైదరాబాద్లో ఎన్టీఆర్ ఫిల్మ్ చూస్తున్నాం. ఈరోజు ఫేమస్ అయిపోతారు మీరు కూడా ఎన్టీఆర్ అభిమానులుగా. 650 kilometers ట్రావెల్ చేసి వచ్చి ఫేమస్ కావాలని ఏమీ లేదు, అన్నతో ఫోటో కోసమే వచ్చాము. లైఫ్లో అన్నతో ఫోటో అనుకుంటే ఆ కోరిక ఇన్నాళ్ళకు నెరవేరింది, దానికి చాలా సంతోషం. ఓకే ఓకే, ఒకసారి అన్న మా హెల్ప్ చేసిన శివరాయలన్న అసోసియేషన్ ప్రెసిడెంట్, మళ్ళీ సంపత్ నాయుడు. ఓకే ఓకే, మీకు సపోర్ట్ చేసిన వాళ్ళు. సపోర్ట్ చేసిన. మీకు అసలు ఎలా పరిచయం ఈ కుర్రాళ్ళు? మీరు ఏం చేస్తూ ఉంటారు? అర్థం కాదు. మీరు ఏం చేస్తూ ఉంటారు? నేను ఫోటోగ్రాఫర్ మేడం. ఫోటోగ్రాఫర్. కుప్పం చిత్తూరు జిల్లా కుప్పం కాన్స్టిట్యున్సీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ నేను. వీళ్ళు మా నియోజకవర్గం అబ్బాయిలే. యాక్చువల్గా స్టార్ట్ చేసినప్పుడు అయితే వద్దని చెప్పినాను. వద్దంటే కూడా వినకుండా నేను పోవాలని పట్టుపడితో సరే మీ ఇష్టం అని చెప్పేసి వాళ్ళకి సపోర్ట్ చేసినాము. కానీ ఆ రోజు పంపించినప్పుడు వద్దని చెప్పినాను, కానీ ఏ నమ్మకంతో ఈరోజు పంపించినా ఆ నమ్మకాన్ని ఈరోజు మా ఎన్టీఆర్ నిలబెట్టినాడు. నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. మా కోసము టైం కేటాయించి వాళ్ళు దీన్ని ఫోటో తీసుకొని సంతోషంగా హ్యాపీగా మాట్లాడారు. ఖచ్చితంగా అందరికి కూడా వీళ్ళని తొందరగా ఫోటో షూట్ ఏర్పాటు చేస్తామని కూడా చెప్పినాడు. ఫ్యాన్స్ అందరూ కూడా ఎవరు నిరాశ చెందొద్దని, ఖచ్చితంగా అన్న అందరికీ అందుబాటులో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఫోటో షూట్ కూడా ఇప్పిస్తామని చెప్పేసి. మీరు ఒక పెద్ద ఫోటో ఒకటి తీసుకొచ్చారు కదా, పెద్ద ఎన్టీఆర్ సార్ గారు, అది ఎక్కడ సంపాదించారు మీరు? మేము అది ఆల్రెడీ మా హీరో అభిమానించేటప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ఫోటోస్ అంతా మా దగ్గర ఉంటాయి. తాతగారు వాళ్ళ అవది కానీ వాళ్ళ అన్న వాళ్ళ ఫ్యామిలీ అంతా ఉన్నాయి మేడం. ఆల్రెడీ మేము డౌన్లోడ్ చేసి క్రియేట్ చేసుకొని గుర్తింపు ఉండాలని చెప్పేసి జూనియర్ ఎన్టీఆర్ గారు సీనియర్ ఎన్టీఆర్ గారి దిగిన ఫోటోని మేము ఏర్పాటు చేసుకొని వచ్చి ఇవ్వడం జరిగింది. ఫోటో తీసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అయినాడు. చూసి చాలా హ్యాపీగా ఫీల్. వాళ్ళ మొహాలు చూస్తేనే అర్థమవుతుంది మాకు, చాలా సంతోషంగా ఉన్నారు. మేము డై హార్ట్ ఫ్యాన్స్ మేడం. వాళ్ళ మొహం మీద నవ్వు చూస్తేనే మాకు తల్లి తండ్రి తర్వాత మా హీరో ఏ విధంగా చెప్పినారు, తల్లి తండ్రి గురువు దైవం తర్వాత హీరో అన్నట్ల. కానీ మాకు ఫస్ట్ హీరోనే, మా హీరోనే మాకు ముఖ్యము, తర్వాతే అందరూ కూడా. ఆ విధంగా మేము అభిమానిస్తా ఉన్నాము. ఆయన చెప్పే ప్రతి ఒక్క మాటని మేము తూచా తిప్పకుండా అన్ని విధాలుగా మేము పాటిస్తా ఉన్నాము. సర్వీస్ చేస్తా ఉన్నాము, సేవ చేస్తా ఉన్నాము. ఎక్కడ కానీ అనవసర ఖర్చులు, ఆడంబర ఖర్చులు, బ్యానర్లు, పటాసులు పోకుండా మేము అన్నగారు ఏ విధంగా చెప్పినారంటే అన్నదానం చేయండి, వాళ్ళు ఎవరికైనా మంచికి హెల్ప్ చేయండి, సాయం చేయండి. అదేవిధంగా ఆ మోటివేషన్లోనే మా నియోజకవర్గంలో పేద ప్రజలకి నిరుపేద ప్రజలకి అందుబాటులో ఉండి మేము అందరి విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నాము. సో ఆ అభిమానమే మేము అక్కడినిక ఈరోజు ఇక్కడికి హైదరాబాద్ వరకు దాదాపు 657 kilometers పిల్లలు నడుచుకొని వచ్చే విధంగా రావడం జరిగింది. ఓకే, మరి వీళ్ళకి పాదయాత్ర జరిగేటప్పుడు ఫుడ్ కానీ నీళ్లు కానీ ఎలా? మేమంతా ఫ్యాన్స్ అంతా మాట్లాడుకొని అరేంజ్ చేసినాం మేడం. ప్రతిరోజు ఎక్కడ స్టే చేయాలి, ఏ టైం స్టార్ట్ చేయాలి, ఎక్కడ నైట్ స్టే చేయాలి, ఫుడ్ గిడ్ అంతా కూడా మేము అరేంజ్ చేసినాము. మా ఫ్యాన్స్ అసోసియేషన్ తరఫున మేమంతా అరేంజ్ చేసి అడుగడుగున ప్రతి అభిమాని స్వాగతం పలికితే గర్వంగా మేము ఫీల్ అయ్యే విధంగా కుప్పం ఇంకా అడుగడుగున మాకు సాగర స్వాగతం పలికేసి ఘనంగా రిసీవ్ చేసుకున్నారు. అందరూ కూడా ఫ్యాన్స్ కూడా వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకున్నారు. వీళ్ళ పిల్లల పేరెంట్స్ ఎలా సపోర్ట్ చేశారు? వాళ్ళు ఆల్రెడీ మీరు వెళ్ళండి, అది వారం కాదు 10 రోజులు కాదు నెల కానీ ఖచ్చితంగా ఎన్టీఆర్ అని కలిసేసి ఫోటో తీసుకుని రండి, లేదంటే రానే వద్దండి అని చెప్పినారు. అలాంటి అభిమానం ఫ్యామిలీ మొత్తం ఎన్టీఆర్ మేడం. మా కుప్పం నియోజకవర్గం, చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో 50% ఆల్రెడీ నందమూరి తారక రావు అభిమానులకి పుట్టిన అభిమానము ఇప్పుడు అదే విధంగా వాళ్ళ వంశపారం కొనసాగుతా ఉంది. మేము జూనియర్ ఎన్టీఆర్ సంఘంగా అట్లే మేము కొనసాగుతా ఉన్నాం. మా ఇంట్లో కూడా మా తాతగారు కానీ మా నాన్నగారు మేము కానీ అట్లే వాళ్ళ ఇంట్లో కూడా అంతా కానీ జూనియర్ ఎన్టీఆర్ గారు అంటే ప్రాణం ఇస్తారు. సో మీరు వెళ్ళండి, 10 రోజులు కానీ ఇంకా 4 రోజులు కానీ మీరు అక్కడే కూడా ఉండండి, ఉండేసి కలిసేసారు అని కలుగుండా మాత్రం రావద్దని అని వాళ్ళు చెప్పిన పిల్లలు కావాలి అడగండి.
చెప్తున్నారు అదే ధైర్యంతో మేము అదే నమ్మకంతో ఈరోజు వచ్చినాము. ఆ నమ్మకాన్ని ఈరోజు మా హీరో నిలబెట్టినారు. నిజంగా మేము మా లైఫ్లో మా జీవితంలో మేము ఇంకా 100 ఏళ్ళు బతికినా మేము ఈ స్వీట్ మెమరీస్ మాత్రం ఎప్పటికీ మర్చిపోలేము. చాలా థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఏమన్నారు లోపల ఎన్టీఆర్ గారు కలిసాక ఆయన ఎలా రిసీవ్ చేసుకున్నారు? చాలా బ్రహ్మాండంగా రిసీవ్ చేసుకున్నారు మేడం. ఆయన దగ్గర అన్న హీరోలో ఉంటారు, గెస్ట్లో మాదిరిగా లో క్లాస్ మరి హై క్లాస్ మరి ఉంటారు. కానీ అభిమానుల్ని హై క్లాస్గా రిసీవ్ చేసుకొని అంత ప్రేమగా అంత ఆప్యాయంగా పలకరించి ఒక సొంత అన్నదమ్ములు కూడా అందుకు చేయాలి. అంత మాదిరిగా నీట్గా నీకు ఏం సింగిల్గా కావాలన్నా ఫోటోస్ డబ్బులుగా కావాలన్నా కలిసి రండి మీరు అని చెప్పినంత రిసీవ్ చేసుకొని ఫోటోషూట్ ఇట్లా మేము ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారన్నా కలవాలని ఫీల్ అవుతున్నారంటే ఖచ్చితంగా వీలైన తొందరగా నేను టైం చూసుకొని నా షెడ్యూల్ చూసుకొని ఫోటోషాప్ కూడా ఏర్పాటు చేస్తానని హామీ కూడా ఇచ్చినారు. చాలా హ్యాపీ మేడం. నిజంగా లైఫ్లో ఈ స్వీట్ మెమరీస్ మేము ఎప్పుడు మర్చిపోలేం. ఈ క్షణాలు అయితే ఎప్పుడు మర్చిపోలేం. చాలా థ్యాంక్స్ మేడం. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.